ఎగిళ్ళిపోతున్న గాలిపటం లాంటి మనకి కోట బురుజు లాంటి మనిషి దొరికాడు. ఆయన అట్టుకుని కోటలు కట్టాలి. పత్రికకి మంచి క్రేజ్ వచ్చింది. డిపాజిట్లు కట్టడానికి ఎగబడుతున్నారు. అవి నొక్కేయాల. ఆ దుగ్గిరాల సుబ్బయ్య గారి పవర్ ప్లస్ అమ్మకానికి వచ్చింది. ఆలస్యం ఎందుకు, నొక్కేయండి. గడ్డమండి ఇది గడ్డం, మూతికెందుకిది అడ్డం, టోపజు బ్లేడ్తో గీకితే రాలునండి దీని అడ్డం. ఏమిటండి ఇది? గడ్డమండి ఇది గడ్డం. అవును, టేబుల్ ఎక్స్చేంజ్ చేస్తారే. రోజు కుర్చీలో కూర్చుని గీసుకుంటే పొద్దున కల్లా పెరిగిపోతుంది. టేబుల్ ఎక్కి గీసుకుంటే కొంచెం ఆలస్యంగా పెరుగుతుందని. కొబ్బరి చెట్టుకి గీసుకోకూడదు, అసలు రాదేమో. జోకులే కాయ్, నీకు నాలాగే గడ్డం ఉంటే తెలిసేది నా బాధ. ఆడవాళ్ళు ఎంత అదృష్టవంతులు, రోజు మాలాగా గడ్డం గీసుకోవాల్సిన కర్మ లేదు కదా. మాకుంటే కష్టాలు చాలక గడ్డం ఒకటి పెంచుకుని తిరగాల. మీరు పిల్లలు కనండి చూద్దాం. ఆహా, మేము లేకుండా మీరు ఒక్క పిల్లని కనండి చూద్దాం. ఏమండి, ఈ రోజు టేబుల్ మీద కావచ్చు, కొబ్బరి చెట్టు మీద కావచ్చు, గడ్డం గీసుకోవడానికి వీలు లేదు. ఏ నువ్వే గీస్తావా? ఇంకో 6 నెలల వరకు మీరు గడ్డం గీయడానికి వీలు లేదు. ఏ ఏదైనా దీక్ష, వ్రతమా? పెళ్ళం కడుపుతో ఉంటే మొగుడు గడ్డం గీయకూడదు. ఓహో, నిజంగానా? పట్టుకో. అయితే బుజ్జిగాడితో బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు అనమాట. ఈ శుభ సందర్భంలో నువ్వేమైనా అడుగు, బహుమతిగా ఇచ్చేస్తాను. ఏమండి, నాకు చెప్పు. కలరు సోడా కావాలా? టీవీ కావాలి. ఏమ్మా, పోలమ్మ చెప్పేదాకా మాకు ఈ విషయం తెలియకూడదు అనుకున్నావా? నేను చెప్పమన్నాను, ఈయన కదిలితేగా. చూడవే, నీకు అచ్చో నీలాంటి ఆడపిల్ల పుడుతుంది. నీకు బాగా బుద్ధి చెప్తుందిలే. ఏ పిల్ల పుట్టినా పర్వాలేదు, కానీ పుట్టే పిల్ల ఏసీ రూమ్ లో పుట్టాలి. వ్యథ వేషాలు వేసావా జాగ్రత్త. అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలరా. పొట్టబోయేది నా మనవడు. నేను బాబాయికి మాట ఇచ్చిన ప్రకారం మనవడు రెడీ. నీ ఇల్లు రెడీయా? ఓ ఎస్, మీ అబ్బాయికి పేరు పెట్టే రోజే ఇంటి గృహప్రవేశం. ఓహో, పల్లెలో భారంగా అరుస్తుంది. బహుశా అది కడుపుతా ఉన్నట్టుంది. వెళ్ళి స్వీట్ పెట్టండి. ఊళ్ళో ఏ మూలకెళ్ళినా మామిడికాయలు తినేవాళ్ళు, చింతకాయలు తినేవాళ్ళు, వాంతులు చేసుకునేవాళ్ళు కనపడుతున్నారు. బుట్ట నిండా మామిడికాయలు, చింతకాయలు ఉన్నా తినాలన్న బుద్ధి మాత్రం కలగటం లేదు. నువ్వు తినొచ్చు కదా, నిన్ను కాదనే వాడేవాడు. కొట్టు నీది, కాయ నీది. కోసి ఉప్పు కారం అది తెస్తాను, సప్పరించుకుంటా తిను. నువ్వు కోసెడితే తినాల్సిందే, కానీ కావాలని కొరుకు తినేలా మాత్రం చెయ్యు. బాగుందే, మధ్యలో నా అడ్డేటి నేనే చేయలే. ఏలెడితే కొరకలేవు, అన్ని వివరంగా చెప్పాలి. ఏది ఏమైనా సరే ఈ నెల తిరిగేలోగా నేను నెల తప్పేలా చేయాలి, అంతే. ఇదేమన్నా తాకట్టు పెట్టిన నాగేటే డబ్బులు ఇచ్చి ఇడిపించుకొచ్చేయడానికి, లేదా చెట్టుకు కాసిన కాయ తెప్పుకొచ్చేయడానికి. 5 దేవుళ్ళు కలిస్తే గాని పాండవులు పట్టలేదు. మన చేతుల్లో వెళ్ళలేదు, దేవుడు ఇవ్వాలా. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కంటే ఆడేం చేస్తాడు. మన లోపం లేకుండా మన పరిమాణం చెయ్యాలి. ఈ నింద నేను భరించలేకపోతున్నా. వచ్చే ఏళ్ళకి తల్లో మల్లెపూలు, తెల్ల కోక కట్టుకుని రంగంలోకి దిగు. తెల్లారే పాటికి నువ్వు నేను డోకోట ఖాయం. మనోడు పందిరెత్తే పిచ్చికలు పడగొట్టేయని. ఏటే ఈ ఆళ్ళని ఇంట్లోకి రాకూడదు. అన్నవస్త్రాలు కడితే వనవస్త్రాలు పోయినా ఏటే. టీవీ మన ఇంటికి అయి ఉంటుంది. ఏమిటిది, టీవీనా? కాదు, రేడియో. లేకపోతే ఏంటమ్మా టీవీ? ఎక్కడ తీసుకెళ్తున్నా? ఈ అడ్రస్ ఏంటో తెలియడం లేదమ్మా. చెమటకి తడిసిపోయింది చీటి. టీవీ ఎవరికి ఇవ్వాలో అర్థం కావడం లేదు. రామారా, మావారే, ఈ టీవీ మాదే. అమ్మాయి బతికించో తల్లి. గంట నుంచి ఎండలో పడి తిరుగుతున్నా. రాత్రి ప్రజెంట్ చేస్తానన్నారు, లేకపోతే ఈ వీధిలో టీవీ కొనేంతటి వాళ్ళు ఎవరున్నారు? లోపల తీసుకురా. అబ్బా, తొందరగా ఫిక్స్ చేయవే బాబు, మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని పోతున్నాయి. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇదిగోడు ఏమై రిక్షాబి, నువ్వు ఆ జేబీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ రిక్షా వాడివే కదా? అవునండి. ఏమే మా టీవీ ఏది? ఫోన్ చేస్తే 3 గంటలకి పంపించేసామన్నారు. మేము వీధంతా గాలిస్తున్నాం. మీ టీవీ ఏమిటి? మీ టీవీ ఏమిటా? చూడవయ్యా రసీదు. ఇదిగో, రామన్న 4th క్రాస్ స్ట్రీట్. ఏమయ్యా, వాడిది పక్కిల్లేగా, మా టీవీతో పాటు తీసుకురావచ్చుగా. తర్వాత పంపిస్తారులేండి. అదేమిటమ్మా రాణి, ఈ టీవీ మాదే. వాళ్ళెవరండి? ఇది మా వారు పంపించింది. కాదమ్మా, నేనే స్వయంగా సెలెక్ట్ చేసి తీసుకున్నాను. ఇదిగో చూడు ఇక్కడ. ఇదిగో చూడవయ్యా నెంబరు. అయ్య బాబాయ్, నా ఉద్యోగం పోతుంది. ఈ టీవీ వెళ్ళదే. ఇచ్చేయండి, ఇచ్చేయండి. చూడండి, బెడ్ వచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ, టీవీ సెట్ వచ్చిన వేళ అన్నారు. నట్టింట్లో బిగించిన టీవీని తీసుకెళ్లడం భావ్యం కాదు. మేము కొనుక్కోవాలనుకుంటున్నాం. మా ఇంటికి వచ్చిన టీవీని నేను విడిచిపెట్టను. కావాలంటే ఎంతైందో చెప్పండి, దాని మీద మరో 1000 రూపాయలు వేసి మీకు ఇస్తాను. సాయంత్రం మీరు వెళ్ళి కొత్తది కొనుక్కోవచ్చు. ఇలా సాయంకాలమే 1000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తానంటుంది కదా, ఆ మాట నిజమైతే నాకు అభ్యంతరం లేదు. సాయంత్రం దాకా ఎందుకన్నయ్య గారు? నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి మా ఆయన గారి దగ్గర డబ్బు తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఇదేదో బాగానే ఉంది. రోజుకో టీవీ ఇలా మారిపోతూ ఉంటే రోజుకు 1000 రూపాయలు లాభం. ఏమిట్రా కంగారు?
కంగారు కదరా దడ వణుకు ఆవేశం. దేనికి ఆవేశం? నా కూతురు అల్లుడు ఇంటి నానా బీభత్సం చేస్తున్నారు. అది సై అంటే వీడు సై సై ఉంటున్నాడు, అది ఒకటంటే వీడు రెండు అంటున్నాడు. కూర్మం ఆలు మగల మధ్య